నా పేరు డిఎల్ఎన్ శాస్త్రి అండి. ఈ విధంగా చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను శ్రీ చైతన్య విద్యా సంస్థ మీద కేసు పెట్టాను, అది అందరికీ తెలుసు. 230 కోట్లు పెనాల్టీ కట్టించాను, 190 ఆశలు షోకాజ్ నోటీస్ ఇచ్చాను. ఇవన్నీ ఉన్నాయని చెప్పి కర్నూలు ఎస్సీ ఎస్టీ సెల్ పోలీసులు నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు. అది కూడా తప్పుడు సెక్షన్ 3110 పెట్టారు. అది వర్తించిందని తెలిసి కూడా పోలీసులు అపచారం ఛార్జ్షీట్ చేశారు. 11 రోజులు జైల్లో ఉన్నాను. బయటకు వచ్చిన తర్వాత సరే కానిస్టేబుల్ కన్వర్టర్ ఇస్తుందని తెలిసింది. ఈ కేసు తప్పుడు కేసు అని తెలిసింది. హైకోర్టు క్రాష్ చేసింది. హైకోర్టు క్రాష్ చేసిన తీర్పు మీద తెలిసి ఉద్దేశపూర్వకంగా కర్నూలు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాలకృష్ణ పోలీసులతో డబ్బు తీసుకుని అమ్ముడుపోయి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. ఆ తప్పుడు రిపోర్ట్ మూలంగా రాజ్యాంగపరంగా నాకున్న హక్కులు, ప్రాథమిక హక్కులు, భద్రత, రక్షణ, గౌరవాన్నింటినీ ఆయన చంపినవారయ్యారు. పోలీసులతో లాలచిపడాడు. అదే విధమైన కంప్లైంట్ చేశాను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కు, పిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ వారికి, అందరికీ కంప్లైంట్ చేశాను. ఎంక్వైరీ చేయమని చెప్పి ఈరోజు కర్నూలు డిప్యూటీ డైరెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. విచారణ సందర్భంగా అన్ని ఆధారాలు ఇచ్చాను. న్యాయం బ్రతకాలి. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పేదంటే, న్యాయమూర్తులు మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మీ ముందర నటిస్తారు ఈ అధికారులందరూ, మీ సమక్షంలో గౌరవిస్తారు తప్ప మీ వెనక మీ తీర్పులకు కానీ మీకు కానీ న్యాయ వ్యవస్థ పైన కానీ పోలీసుకు గౌరవం లేదు, విలువ లేదు. ఏ విధమైనటువంటి వాళ్ళకు గౌరవించాలన్న భావన లేదు. కాబట్టి దయచేసి న్యాయమూర్తులు, హైకోర్టు జస్టిసులు, జిల్లా జడ్జీలు, జిల్లా అదనపు జడ్జీలు, సబ్ కోర్టు జడ్జీలు, మ్యాజిస్ట్రేట్లు దయచేసి మనస్సాక్షిని పరిశీలించుకోండి. ఈ పోలీసు వ్యవస్థ కోసం అని చెప్పి మీరు మీ యొక్క గౌరవాన్ని దిగదార్చుకోవద్దండి. దయచేసి రాజీనామా చేసుకోండి. మీ మీద ఉన్న గౌరవం కానీ, న్యాయ వ్యవస్థ మీద గౌరవం కానీ పెరగాలి, ప్రపంచానికి తెలియాలి, భారతదేశ అమాయక సమాజానికి తెలియాలి. పోలీసుల అహంకారాలకు అణగదొచ్చాలని చెప్పి దయచేసి రాజీనామా చేసుకోండి. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడండి. నేను బానిసను కాను, ఈ దేశ పౌరుణ్ణి. అక్రమంగా వలసలకు రాలేదు, శరణార్థి కాదు, అక్రమంగా చొరబాటు లేదు, భయపడి దేశంలో బతకడం లేదు. ముఖ్యంగా ఏ ప్రభుత్వాధికారి అహంకారాలు, నిర్లక్ష్యాలను భరించి నేను బతకాల్సిన అవసరం లేదు. నేను అసమర్థుని కాదు, సమర్థుణ్ణి. న్యాయమూర్తులు మీ సమర్థులా అసమర్థులా అని చెప్పి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మీ కుటుంబ సభ్యుల్లో మీరు కూర్చోండి. మీరు ఒక సామాన్యమైన పౌరులు, నేను ఒక సామాన్యమైన పౌరుని. నా కుటుంబం ముందర నేను కూర్చున్నాను, ధైర్యంగా ప్రశ్నిస్తున్నాను. మనిషికి ఒకటే జీవితం మనిషి జన్మెత్తిన తర్వాత ప్రశ్నించకపోతే వాడిని మనిషి జన్మన్నారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. న్యాయమూర్తులు మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఈ దేశ సమాజము బానిస సమాజం కాదు. మిమ్మల్ని ఎవరు ధైర్యంగా అడగలేకుంటున్నారు, ఎందుకంటే న్యాయమూర్తులు కాబట్టి. మీ యొక్క అసమర్థత మూలంగానే పోలీసులు చెలరేగిపోతున్నారు. ఈరోజు సమాజంలో పోలీసులు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారంటే మీ అసమర్థతనే. మీ మూలంగా మీ వ్యాన్ డ్రైవర్ను కొట్టి మీ కోర్టు డాక్యుమెంట్ తీసుకుపోయి స్టేషన్లో పెట్టినా కూడా మీరు ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నారంటే దారుణము. నా మీద ఏం చర్య తీసుకున్నా వచ్చే నష్టం ఏం లేదు, సర్వసిద్ధంగా ఉన్నాను. బికాజ్ ఆఫ్ ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి ఇండియన్, భారతదేశ పౌరుడిని. నేను శరణార్థిని కాదు. మీ మాదిరి నేను అధికారాన్ని అడ్డం పెట్టుకొని బ్రతకడం లేదు. ఇది బాధ కాదు, బాధతో చెప్తున్నా. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక పోలీసుల మూలంగా 140 కోట్ల జనాభా భయపడి బ్రతకాల. న్యాయమూర్తులని ఉన్నతమైన స్థానం నుండి న్యాయాన్ని బ్రతికించండి, లేదా రిజెక్ట్ చేసుకోండి. దేశానికి వచ్చే నష్టం లేదు, సమాజానికి వచ్చే నష్టం అంతకన్నా లేదు. జై హింద్.